మీ అందరి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు దేవుని యొక్క వాక్యం ఆదికాండము 1వ అధ్యాయము 7వ వచనం. దేవుడు ఆ విశాలమును చేసి విశాలము కింద జలములను విశాలము మీద జలములను వేరుపరచగా ఆ ప్రకారము ఆయనని వాక్యము సెలవిచ్చున్నది. మనము మన జీవితములో వేరుపరచుకోవడము నేర్చుకోవాలి. మన భక్తి జీవితము ఆ యొక్క 5 బుద్ధిగల కన్యకలు, 5 బుద్ధి లేని కన్యకలు. ఆ బుద్ధి లేని కన్యకల యొక్క దివిటీలలో నూనె అయిపోగానే వెంటనే బుద్ధిగల కన్యకల దగ్గరికి వచ్చి మీ యొక్క నూనెలో కొంచెము మాకు ఇవ్వండి అని చెప్పినప్పుడు ఆ బుద్ధిగల కన్యకలు అన్నారు, మేము మీకు ఇవ్వము. ఎందుకంటే వారు బుద్ధి లేని కన్యకలు, వీరు బుద్ధిగల కన్యకలు. ఈ జలముల నుండి జలములను దేవుడు ఎట్లాగైతే వేరుపరిచి ఆకాశమును భూమిని తయారు చేశాడో మనము కూడా అన్యులతో అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, మనము ఆ పాలు ఎక్కడిది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. మనం ప్రత్యేకింపబడిన వారై ఉండాలి. మనం వేరుపరచబడిన వారిగా ఉండాలి. పరిశుద్ధులు, దేవుడు అన్నాడు ఇంకా పరిశుద్ధులుగా కావాలి. పరిశుద్ధులు ఇంకా పరిశుద్ధులుగా, నీతిమంతులు ఇంకా నీతిమంతులుగా కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ జలముల్లాగా మనం పైన ఆకాశం పైన జలములున్నాయి, ఆ భూమి కింద జలములున్నాయి. దేవుడు ఈ భూమిని ఆకాశాన్ని అందంగా సృష్టించినట్టు మనం కూడా మన జీవితాన్ని, పరిశుద్ధ జీవితాన్ని అందంగా మార్చుకోవాలి. దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక.